హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు క్లాస్లో మనం 11.4 ఎక్సర్సైజ్లో థర్డ్ ప్రాబ్లం ఏ విధంగా చేయాలో చూద్దామండి. సో థర్డ్ ప్రాబ్లం చూడండి, √1 + sin a / 1 - sin a = secant a + tan a అని మనం ప్రూఫ్ చేయాలి. సో ఇక్కడ మీకు రూట్లో వచ్చింది. సో ఎప్పుడైనా కూడా మీకు రూట్లో వచ్చినప్పుడు మనం ఫస్ట్ చాప్టర్లో రేషనలైజ్ చేసుకున్నాం కదండి, రియల్ నెంబర్స్ చాప్టర్లో. సో ఆ రేషనలైజ్ మెథడ్ ఇక్కడ యూజ్ చేసుకొని మనం చేసుకుందాం, ఈజీగా రేషనలైజ్ చేసుకుంటాం అనమాట. సో అది ఏ విధంగా చేయాలో చూడండి. ఇక్కడ కూడా సేమ్ ఎల్హెచ్ఎస్ తీసుకుంటాను ఫస్ట్ నేను. సో ఆర్హెచ్ఎస్ అనేది మనం ప్రూఫ్ చేద్దాం ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఏంటి మనకి 1 + sin a / 1 - sin a. సో ఈక్వల్ టు ఇప్పుడు దీన్ని రేషనలైజ్ చేసుకుందాం. రేషనలైజ్ బై డినామినేటర్ ఓన్లీ. డినామినేటర్తో నేను రేషనలైజ్ చేస్తున్నాను. సో 1 + sin a / 1 - sin a into 1 - sin a. సో దీనికి ఆపోజిట్ సైన్ తో వచ్చేస్తాం మనం. 1 + sin a రేషనలైజ్ బై డినామినేటర్. చూడండి, రేషనలైజ్ బై డినామినేటర్. సో ఇక్కడ ఇది a + b into a + b అంటే a + b హోల్ స్క్వేర్ అంటే 1 + sin a హోల్ స్క్వేర్ బై ఇది చూడండి, అక్కడ a + b into a - b అంటే a స్క్వేర్ - b స్క్వేర్. ఓకే, సో a స్క్వేర్ - b స్క్వేర్ అంటే ఇది చూడండి, ఇక్కడ ఒక స్క్వేర్ కి క్యాన్సిల్ ముందు ఒక్కసారి ఇది కూడా రైట్ చేసుకుందాం ఫస్ట్. 1 + sin a హోల్ స్క్వేర్ బై 1 - sin స్క్వేర్ తీటా. sin స్క్వేర్ అంటే ఏంటంటే కాస్ స్క్వేర్ అని రైట్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే మనకి sin స్క్వేర్ తీటా + కాస్ స్క్వేర్ తీటా = 1. సో దీన్ని మనం ఇక్కడ చూడండి, మీకు ఎలా సింపుల్ చేసేస్తాను. sin స్క్వేర్ తీటా + కాస్ స్క్వేర్ తీటా = 1 కదా. సో ఇక్కడ మనం ఈ sin స్క్వేర్ అంటే తీసుకెళ్ళినట్లయితే మైనస్ అవుతుంది కదా, అంటే ఇది కాస్ స్క్వేర్ కి ఫార్ములా అవుతుంది, కాస్ స్క్వేర్ a. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ కూడా స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా స్క్వేర్ ఉంది. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ చేసుకొని టర్మ్స్ ని బయటకి తీసుకొద్దాం. 1 + sin a / cos a అంటే ఈ స్క్వేర్ కి రూట్ కి ఈ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ చేసుకున్నాం అనమాట. సో ఇలా సింపుల్ గా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే మనకి ఈ రెండిట్లకి కూడా కాస్ సపరేట్ గా డినామినేటర్ రాసుకుందాం. అంటే 1/cos a + sin a / cos a అంటే 1/cos a అంటే ఏంటంటే మనకి secant తీటా. సో secant a + sin a / cos a అంటే tan a. చూడండి, ఆర్హెచ్ఎస్ వచ్చేసింది కదా. సో therefore LHS = RHS, hence proved. సో ఈ విధంగా వాడు అడిగిన కండిషన్స్ అని బట్టి మనకు తెలిసిన ఫార్ములాస్ కూడా అందులో అప్లై చేసుకుంటూ మనం దీన్ని కంప్లీట్ చేసుకోవాలండి. సో అంతే, ట్రిగ్నోమెట్రీలో మనకు ఉండే మెయిన్ మెథడ్స్ అనేవి. సో నెక్స్ట్ వన్, ఫోర్త్ ప్రాబ్లం. ఫోర్త్ వన్ చూడండి ఒకసారి. సో దట్ 1 - tan square a / cot square a - 1 = tan square a. అంటే మనం ఇక్కడ ఏం ప్రూఫ్ చేయాలంట, 1 - tan square a / cot square a - 1 = tan square a అని ప్రూఫ్ చేయాలంట. సో ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను నేనైతే. సో ఎల్హెచ్ఎస్ = మనకి ఏముంది ఇక్కడ 1 - tan square a / cot square a - 1 కదా. ఇక్కడ మీకు తెలిసిన ఫార్ములాస్ అన్ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. 1 - tan square తీటా అంటే ఆల్రెడీ మనం మీకు చెప్పాను. sin స్క్వేర్ 1 - tan square అంటే ఫార్ములా ఏంటి వస్తుంది అనేది, secant స్క్వేర్ తీటా - tan square తీటా = 1 కదండి. ఇక్కడ మనకి ఈ tan స్క్వేర్ ఓకే, ఇక్కడ ఫార్ములా అనేది సెట్ కాదు కదా, ఇక్కడ మైనస్ లో ఉండే ఇక్కడ ప్లస్ లో ఉంది కదా. ఇక్కడ కూడా కాట్ స్క్వేర్ -1. ఓకే, ఇక్కడ కూడా మనకి ఈ ఫార్ములా యూజ్ చేసుకోవడానికి కాదు కాబట్టి డైరెక్ట్ గానే చేద్దాం. సో 1 - tan స్క్వేర్ అంటే sin స్క్వేర్ a / cos స్క్వేర్ a / cos స్క్వేర్ a / sin స్క్వేర్ a - 1. ఓకేనండి. సో ఇప్పుడు ఇలా రైట్ చేసిన తర్వాత దీన్ని
ఇక్కడ దీన్ని ఇలా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ హోల్ బై కాస్ స్క్వేర్ ఏ, ఇక్కడ కూడా దీన్ని ఇక్కడ ఇలా మనం చేసుకున్నట్లయితే మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ. ఓకే, ఇక్కడ ఇప్పుడు చూడండి ఇది ఒక ఫ్రాక్షన్ మనకి, ఇది ఒక ఫ్రాక్షన్. సో ఈ రెండిట్లో డివిజన్ చేయాలి. మనం డివిజన్ చేయాలంటే సింపుల్ మెథడ్ ఏం చేస్తామండి, కింద నుండే ఫ్రాక్షన్ ని రెసిప్రోకల్ రైట్ చేసుకుంటే అది మల్టిపుల్ సింబల్లోకి చేంజ్ అవుతుంది కదా. సో ఉల్టా చేసుకుందాం ఫస్ట్ దీన్ని. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ ఇంటూ ఇది ఉల్టా చేయండి ఒకసారి. ఉల్టా చేసినట్లయితే సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇక్కడ చూడండి, ఇక్కడ నోమినేటర్ ఈ డినోమినేటర్ రెండు కూడా ఈక్వల్ ఉండే కదా. సో ఇక్కడ కట్ చేయండి. కట్ చేసినట్లయితే మనకు మిగిలింది ఏముంది, ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ. సో మనకి సైన్ బై కాస్ రేషియో ఎప్పుడు వస్తుందండి, ట్యాన్కి వస్తుంది. సో దట్స్ వై ట్యాన్ స్క్వేర్ ఏ. సో వచ్చేసింది కదండి, LHS ఈక్వల్ టు RHS. సో ఫైనల్ స్టెప్ హెన్స్ ప్రూవ్డ్. ఓకేనండి, చూసారు ఎంత ఈజీగా మనం క్యాల్కులేట్ చేసుకుంటున్నాము. సో ఇదే విధంగా అన్ని కూడా మనం క్యాల్కులేట్ చేసుకుంటాం ఈ చాప్టర్లో, ఈ ఎక్సర్సైజ్లో. ఓకే, ఇక్కడ థర్డ్ ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. ఫిఫ్త్ ప్రాబ్లం కూడా సేమ్ ప్రూఫ్ చేయడం అనండి. 1/cos θ మైనస్ కాస్ θ ఈక్వల్ టు tan θ ఇంటూ సైన్ θ. సో ఇది వెరీ వెరీ ఈజీ, సింపుల్ కూడా. 1/cos θ మైనస్ కాస్ θ ఈక్వల్ టు tan θ ఇంటూ సైన్ θ. సో ఇప్పుడు దీన్ని మనం 1/cos θ మైనస్ కాస్ θని tan θ ఇంటూ సైన్ θ కింద ప్రూఫ్ చేయాలి. సో అది ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మళ్ళీ కూడా LHS తీసుకున్నాను. LHS ఈక్వల్ టు, సో LHS ఏంటి నాకు ఇక్కడ 1 - cos θ మైనస్ కాస్ θ. సో ఇప్పుడు 1/cos θ అంటే మనకు తెలిసిందేంటి, ఇక్కడ 1 - cos θ అంటే ఏం చేయాలి. సో ఇక్కడ అయితే డైరెక్ట్గా ఫార్ములా చేసుకుంటే మనకి రాదు ఇంకా, అంటే ఇక్కడ కొసెకన్ θ ఇలా వస్తుంది కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే మనం క్రాస్ మల్టిప్లికేషన్లో చేసుకుందాం. అంటే కాస్ ని ఇలా చేసుకున్నట్లయితే సో ఇక్కడ ఏమొస్తుంది 1 - cos స్క్వేర్ θ. సో 1 - cos స్క్వేర్ θ అంటే ఏమొస్తుందండి, 1 - cos స్క్వేర్ θ అంటే సైన్ స్క్వేర్ θ కదా. అది ఎందుకు అంటే మీకు తెలిసిందే కదా ఆల్రెడీ, సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఈక్వల్ టు 1. సో ఇక్కడ నాకు ఈ కాస్ స్క్వేర్ θ నాటి తీసుకెళ్తే మైనస్ అవుతుంది కదా. సో ఇది మైనస్ అయినట్లయితే ఇక్కడ మిగిలేదు ఏంటి, సైన్ స్క్వేర్ θ. అందుకే సైన్ స్క్వేర్ θ అని రాసుకున్నాను. సో ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని సైన్ స్క్వేర్ θ బై కాస్ θ అంటే సైన్ స్క్వేర్ θ అంటే ఎలా రాసుకుంటామండి, సైన్ θ ఇంటూ సైన్ θ బై కాస్ θ కదా. సో అంటే సైన్ θ బై కాస్ θ ఇంటూ సైన్ θ అంటే సైన్ θ బై కాస్ θ రేషియో దేనికి వస్తుందండి మనకి, tan θ. వెరీ గుడ్, సైన్ θ. ఓకే, సో మనకి వచ్చేసింది కదా RHS అనేది. సో ఇక్కడ కూడా మనం ప్రూఫ్ చేయడం జరిగింది. సో LHS ఈక్వల్ టు RHS ఆబ్వియస్లీ వచ్చింది. సో హెన్స్ ప్రూవ్డ్. సో దట్ మీన్స్ మనకి ఇక్కడతో మనకి 11.4లో ఉండే 1 to 5 ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నామండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు 6, 7, 8, 9, 10 ప్రాబ్లమ్స్ అనేవి పెడతాను. సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ. ఇన్ కేస్ ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు అడిగితే చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.